దేవుని నామ స్తోత్రాలు ఏకైక మార్కొందాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నామమున నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయ శక్తి సంపూర్ణ భాగ్యమై ఉన్న యేసు వందనాలయ్యా. కృపా శక్తి దయ శక్తి సంపూర్ణ భాగ్యమై ఉన్న యేసు వందనాలయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభు. ఇప్పుడు వరకు బలమైన కార్యక్రమంలో ఈ దాసుని మీరు నిలబెట్టుకున్నారు. సంఘమునకు ఆశీర్వాదం మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. బిడ్డలు పాడిన పాటల్లో కూడా మరి కంఠస్వరాలు మీరు ముట్టినందుకు వందనాలు ప్రభు. అదేవిధంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆలోచించుకోమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను పరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడు ఎవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్దించునుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను వేళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైలము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చెల్లపెక్కు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి
నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు. నీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే. అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరములకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన దాకా మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము గనక మరి మన మధ్యలో ఉన్న నరసింహపాలెం నా సాక్ష్యం ఏంటంటే మనం బాప్టిజాలకి అంతకు ముందు వారం ఏలూరు వెళ్ళినప్పుడు అమ్మగారు ఉన్నారు. వచ్చిన ఎవరమ్మా మరి చర్చిలో భోజనం అని చెప్పేసి అన్నప్పుడు అమ్మా నేనే అని చెప్పేసి అని అక్కడైతే సంగలు గుద్దేశాను. అయిపోయింది. వెనక్కి బయలుదేరా. అక్కడికి బాగా జ్వరంగానే ఉంది పొద్దున్నే రావడానికి. ఆయనకు కూడా డబ్బులు లేవు. బండి వేసుకొచ్చి ఇంకా ఈయన అన్నాడు నేను బస్సు ఎక్కిచ్చేస్తాను, ఆధార్ కార్డు ఉంది కానీ వీడియో ఆయనకు వచ్చిన ఇంటికి ఇబ్బంది లేదు వెళ్ళిపో అని చెప్పేసాను అన్నప్పుడు సరే అని బస్సు కోసం వచ్చాం. బస్సు ఎంతైనా రావట్లా. చూస్తేనేమో కొంతమంది వెళ్ళిపోయింది అంటున్నారు, కొంతమంది వెళ్ళలేదు అంటున్నారు. తండ్రి నాయన రక్షణ కూడిక వెళ్ళాలి. బాగున్నా బాగోపోయింది కదా సమస్య. నేను అక్కడ నలుగురిలో ఉండాలని చెప్పేసి అని ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఏదైతే అది అయింది అని చెప్పేసి అని ఇంకా బండి తీసుకుని బయలుదేరా. ఒక్కదాన్ని వెళ్ళలేవు బాగోలేదుగా అని చెప్పేసి నేను మళ్ళీ గురుకుడు మొదలు పెట్టాడు. ఇవన్నీ వద్దయ్యా వెళ్తా, దేవుడే ఉన్నాడు సహాయం చేస్తాడని చెప్పేసి అని ఇంకా బయలుదేరి ఈయనతో అంటే ఆయన డబ్బులు లేవని తిడతాడని చెప్పేసి అని సైలెంట్గా సగ్గురాకి వచ్చి లక్ష్మికి ఫోన్ చేశాం. అమ్మ ఆయన డబ్బులు లేవు, కొంచెం డబ్బులు వేస్తావా అని అంటే ఇంకా ఆ పిల్ల డబ్బులు వేసింది. దేవుడు ఆ రకంగా నన్ను అక్కడికి నడిపించాడు బండి మీద అంత జ్వరంలో కూడా. దాన్ని బట్టి ఆయనకు వందనాలు. అక్కడ ఇంకా నేనే ప్రార్థన అని చెప్పేసి అని చెప్పాను కదా, ప్రార్థనలో భోజనాలు అని చెప్పి వచ్చాను కానీ రూపాయి లేదు. వెనక్కి ఆయనకి రావడానికే వెనక్కి పిల్ల దగ్గర వేయించుకున్నాను. తండ్రి నీ చిత్తం ఏం చేస్తావో. ఆకైతే నేనైతే ఏం చేయలేను, నా వల్ల కాదు. నువ్వు సహాయం చేస్తేనే ఇప్పటివరకు నేను ఏదన్నా చేసుకుంటూ వస్తున్నాను. నీ కృపలో తండ్రి నాయన ముందు చాలా ఉన్నాయి. సెమీ క్రిస్మస్ అయితే పెట్టుకోవాలని ఆశ ఉంది.
సంఘంలో భోజనాలు ఉన్నాయి. మరి అన్నిటికీ ధనం అంటే నాకు సహాయం చేసేవాళ్ళు, ఇంట్లో సహాయం చేసేవాళ్ళు అస్సలు లేరు. ప్రార్థన కంటే నాకు ఇంట్లో సహకరించేవారే ఉండు. బయట దేనికన్నా కావాలంటే ఎవరొక్కొక్కరు ముందుకు వస్తారు, కానీ ఇంట్లో ఉన్న ప్రార్థన కంటే మాత్రం నాకు ఒక్క రూపాయి కూడా దొరకదు ఎక్కడ. ఎవరికి ప్రార్థన చేసుకుంటూనే వస్తున్నా. అమ్మగారికి అయితే చెప్పారు, కానీ బండి మీద వస్తుంటే సగం దూరం హైవే వచ్చాక బండి పుషింగ్ వచ్చేస్తుంది. ఏం అర్థం కాదు. ఇలా ఫోన్ చేస్తే అయిపోయిందిలే బండి పని, నీ పని కూడా అయిపోయింది వచ్చేయని చెప్పేసి అని అన్నారు. మధ్యధరలో ఎక్కడ ఆగిపోయిందో అని చెప్పేసి అని ఇంకా అలాగే దేవుడి కృప వల్ల ఇంటికైతే వచ్చాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత బండి రిపేర్. సర్లే కొన్ని రోజులు వాడు ఏమవ్వదు, వాడిన రోజు చూద్దాంలే అని చెప్పేసి అని అన్నారు. ఇంకా దేవుడు కొంతమంది సమకూర్చి ఇంట్లో ఖర్చులు తెచ్చుకున్నాను. వెళ్ళి ఇంకా ఈ ఉపవాస ప్రార్థనకి సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నట్టు తెచ్చుకుని ఫస్ట్ రోజు ఒక్కరోజు వచ్చాను. సాయంత్రానికి వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఇక నాకు టెన్షన్ వచ్చేస్తుంది, బండి ఆగిపోయింది. గుడికంటే తీసుకొచ్చేవాళ్ళు ఏదో లేకపోతే మానేసి నువ్వు చేసేదే దాంట్లో నీకెందుకని చెప్పేసి తిడతారు. కానీ మేము ఉన్నాను ఎక్కడికి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఇంట్లో 4-5 బళ్ళు నేను ఆ బండి ఒక్కళ్ళు తీసుకొచ్చి దింపరు, ఒక్కళ్ళు తీసుకెళ్ళరు. తండ్రి ప్రార్థనలు ప్రభు నీ చిత్తమయ్యా, మరి బండి అయితే ఆగిపోయింది, నేను ఎవరిని అడుక్కోలేను, ఏం చేయలేను అని చెప్పేసి అన్నప్పుడు అనుకునే విధంగా ఆటో కుర్రాడు ఉన్నాడు. అమ్మా నీకెందుకు, నేను ఆటో ఇస్తాను, ఎవరొకరు మధ్యలో నువ్వు వెళ్ళు, నువ్వు బాధపడవాకని చెప్పేసి అని అన్నాడు. దేవుడు అతన్ని అక్కడ సమకూర్చడం నేనైతే అనుకున్నాను. ఆ ప్రార్థన జయకరంగా అయిపోయింది. ఇంకా ఇంట్లో సెమీ క్రిస్మస్ మా నాన్నగారు మొదలేశారు. తండ్రికి మొదలు పెట్టడానికి ఉన్నది, కానీ దీనికి దేవుడికి కావాలంట, అది కావాలంట, ఇది కావాలంట. ఎవరికి చెప్పుకోరు, ఏం చేయలేను, కానీ చేయాలి. అయ్యా కృప చూపించని చెప్పేసరి నేనైతే మనసులోనే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ప్రతి ఒక్కదానికి కూడా. కానీ అనుకోని విధంగా నేను అన్నదానికన్నా ఇంకా ఎక్కువగానే దేవుడు అక్కడ జరిగించాడు సెమీ క్రిస్మస్ని. దాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే యోగ్యురాలు కాదు, కానీ దేవుని కృప నా మీద నా కుటుంబం మీద చాలా ఉంది. మీ అందరి ప్రార్థనలో ఒకటే జ్ఞాపకం చేసుకోండి, కొంచెం నా ఎంత దయించి నా కుటుంబ సభ్యులందరూ నాతో పాటు మందిరంలో ఉండాలని నేనైతే ప్రార్థన చేసుకుంటున్నాను. వారి సహాయం నాకు దేవుడి విషయంలో ఉండాలి. ఏ విషయంలో ఉన్నా లేకపోయినా నేను బాధపడను, కానీ దేవుడి విషయంలో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మీరు సహాయం దయచేయమని, మీరు నా కోసం ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా ప్రభువా. మా ఆశ ఇదిగో నాడు దావీదు మహారాజు చెప్పాడు ప్రభా, నీ మందిరం గురించిన ఆసక్తిని పరీక్షించుచున్నది అని చెప్పినప్పుడు ప్రభా, అయ్యా మేము ఆశలు అనేక ఆశలు కలిగి ఉన్నాం, కానీ లోక ఆశలు అయితే అది వ్యర్థం. కానీ ప్రభా నీలో నీ మందిరపు పనులు ఎవరైతే ఆశ కలిగి ఆసక్తితో ఉంటారో ప్రభా, వారి ఎడలను ఎంత కృప చూపిస్తావో తండ్రి మేము వింటూ ఉన్నాం ప్రభా. అయ్యా దాన్ని బట్టి వందనాలు. జయప్రదంగా నెలకు ఒక పర్యాయం భోజనాల విషయంలో కానీ సెమీ క్రిస్మస్ విషయంలో కానీ నువ్వు ఎక్కడ సిగ్గుపరచలేదు ప్రభా. అయ్యా ఇంకా నా ప్రభావ పెట్టుకుంటున్న బిడ్డల విషయాల్లో కూడా నీ కార్యాలు మీరు జరిగించమని, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి అయ్యా నీ నామంలో గుక్కుడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు ప్రభా. అయ్యా అట్టి బిడ్డలు ఇంకను దీవించి ఆశీర్వదించి సమృద్ధిని మాకు దయచేయండి. సంఘానికి సమృద్ధి ఉండాలి ప్రభా. అట్టి సమృద్ధిని ఆయన ఇచ్చినప్పుడు ప్రభా నీ కొరకు నాయన మా ధనము, మా బలము, మా సమయము కూడా ఏది ఇచ్చినా అది నీ కొరకు వాడబడాలి ప్రభా. అట్టి మనసును మా సంఘానికి మీరు అనుగ్రహించమని, ఇంకా చెప్పబో కార్యక్రమాలను కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆలోచించుకోమని
యేసుక్రీస్తు నామంలో నేను స్తుతించి బ్రతుకులాడి పెట్టుకుంటున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ తనమో